హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు కూడా మనం ఒక ఆన్లైన్ క్లాస్ తీసుకున్నాం, దాని గురించే చెప్తాను. ఇంకోటి మనం చాలా డిస్కస్ చేయాలి. అంటే ఈ క్లాసెస్ మన దగ్గర చాలామంది తీసుకుంటున్నారు, వాళ్ళు ఏం బెనిఫిట్ చేశారు అని చాలామందికి తెలీదు. చెప్తాను నేను. అంటే మన దగ్గర క్లాస్ తీసుకున్న వాళ్ళందరూ అంటే ఎలా చెప్పాలంటే ఒక ట్రేడర్ అలా మంచి ట్రేడర్గా మారారు. ఒక డిసిప్లైన్ ట్రేడర్. ఒక ట్రేడర్ అంటే ఇలాగే ఉండాలి అనేది మేము ఫస్ట్ నేర్పించాం. తర్వాత నేర్పించడం కూడా కాదు, అపార్ట్ ఫ్రమ్ దట్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ ఇచ్చున్నాం, లైఫ్ టైం ఫార్ములా. అది చాలా ఇంపార్టెంట్. అందుకనే నా దగ్గర చాలామంది క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది కూడా నన్ను క్లాసెస్ ఆఫ్లైన్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు. ఆఫ్లైన్ పెట్టమని చాలామంది అడుగుతుంటే ఇప్పుడు చాలామంది డైరెక్ట్గా చెన్నై వస్తున్నారు, బుకింగ్ చేసుకుంటున్నారు. కొంతమంది వచ్చి ఆన్లైన్ చేసుకుంటున్నారు. ఆఫ్లైన్ పెట్టాలని నాకు కూడా ఉంది, బట్ నేను ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం ఆఫ్లైన్ ఎక్కడ పెట్టాలని ఇంకా నేను డిసైడ్ చేయలేదు. హైదరాబాద్లో పెట్టాలనా, ఎక్కడ పెట్టాలి అని నేను ట్రై చేస్తున్నాను. బట్ నేను యాజ్ సూన్ అస్ నేను ఇన్ఫామ్ చేస్తాను మీకు ఆఫ్లైన్ ఎక్కడ పెడతానని. బట్ ఇప్పుడు ఈ ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఒక చోట మనం క్లాస్ పెడుతుంటే అక్కడికి వస్తారు, నేర్చుకుంటారు. అది ఒక పద్ధతి. ఒక 2 days చక్కగా వస్తారు, చక్కగా నేర్చుకుంటారు బ్రహ్మాండంగా. ఎందుకంటే ఆ 2 days మొత్తం వాళ్ళతోనే స్పెండ్ చేస్తాము, వాళ్ళ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాము. అది ఒక అల్టిమేట్గా ఇట్ ఈస్ ఒక ఎనర్జీగా ఉంటుంది. అంతమందిలో ఒక మంచి వైబ్రేషన్ ఉంటుంది మన క్లాసెస్ తీసేటప్పుడు. ఎందుకంటే ఆ ఫోరంలో మనం క్లాస్ తీసేటప్పుడు కూడా డౌట్స్ కూడా ఒక డౌటు ఒక అతను అడిగితే ఇంకో అతను వేరే డౌట్ అడుగుతాడు. ఈ డౌట్ వచ్చి ఇతనికి క్లారిఫై అవుతుంది. ఇలా కూడా చాలా ఆ క్లాసెస్లో అలా బెనిఫిట్ జరుగుతుంది. ఇంకొకటి మన దగ్గర డైరెక్ట్గా క్లాస్ తీసుకునే వాళ్ళు 1-to-1 ఇంటరాక్షన్. అదైతే ఇంకా కంప్లీట్ అనమాట. 1-to-1 ఇంటరాక్షన్ తీసేటప్పుడు వాళ్ళ డౌట్స్ అన్నీ, ఎందుకంటే వాళ్ళు మేబీ మన ఒక ఫోరంలో క్లాసెస్ పెట్టినా కూడా అక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే చాలామంది మేము రాలేము, మీరు ఆఫ్లైన్ క్లాస్ పెట్టినా కూడా అక్కడికి నేను రాలేను, 1-to-1 ఆన్లైన్ నేను కూర్చున్న చోటు నుంచే నేను ఆన్లైన్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చాలామంది ఇలాంటి ఒక కేటగిరీస్. ఇంకోటి డైరెక్ట్గా చెన్నై వస్తున్నారు చాలామంది ఈ మధ్య నా దగ్గర బుకింగ్ చేసుకొని చెన్నై వచ్చి క్లాసెస్ తీసుకొని వెళ్ళారు. ఇదొక కేటగిరీ. ఇంకోటి నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పాను కదా, ఒక ట్రేడరు మన దగ్గరికి వచ్చిన తర్వాత అసలు అతని యొక్క ట్రేడింగ్ మైండ్ సెట్ టోటల్గా చేంజ్ అయిపోయిందండి. అతను ఏమేమి లైఫ్లో ట్రేడింగ్లో తప్పులు చేశాడు అనేది అసలు ఎంత బ్లండర్గా ఫీల్ అవుతాడంటే అంత బ్లండర్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటున్నానంటే మనం బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ చెప్పిస్తున్నామండి. చూడండి, ఇట్స్ అ వండర్ఫుల్ స్ట్రాటజీ. అసలు లైఫ్ టైం ఒక అసెట్ అంటే ఒక బిజినెస్ రియల్గా ఈ రోజుల్లో ఎలా ఇప్పుడుండే జనరేషన్కి, ఇప్పుడుండే కాంపిటీషన్కి ఒక బిజినెస్ చేయాలంటే ఎంత టఫ్. ఎందుకంటే దానికి ఒక మ్యాన్ పవర్ కావాలి, దానికి మనకి ఎక్స్పీరియన్స్ కావాలి, కాంపిటీషను అన్నీ ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఉన్నాం. రియల్లీ అంటే ఆ ఫ్రూట్ అనేది ఎలా వచ్చిందంటే, మేము అంత కష్టపడి దాన్ని డిజైన్ చేసి పెట్టాం. దాన్ని ఇప్పుడు చాలామంది అనుభవిస్తున్నారు చక్కగా. అంటే కొంతమంది అయితే చెప్తున్నారు, సార్ అసలు నా లైఫ్ సెటిల్డ్ అయిపోయింది సార్ ఈ స్ట్రాటజీస్తో అని అంటున్నారు. ఎందుకంటే దీన్ని నమ్ముకున్నారు. ఈ స్ట్రాటజీని నమ్ముకొని అతను రెగ్యులర్గా ఎవ్రీ 6 monthsకి ఒక ప్రాఫిట్ అండి. చూడండి అసలు ఏ బిజినెస్లో వస్తుంది చూడండి. ప్రతి 6 monthsకి
అంటే ఎందుకు 6 నెలలు చెప్తామంటే చూడండి గత ప్రాఫిట్స్ వస్తూనే ఉంది. ప్రాఫిట్స్ ఎవ్రీ 6 మంత్స్లో, ఎందుకంటే 1 మంత్ ఒక చిన్న ఏదన్నా మైనస్ ఉంటే ఉండొచ్చు, మైనస్ కూడా కాదు, జస్ట్ ఏదైనా ప్రాఫిట్ తగ్గచ్చు, లేకపోతే ప్రాఫిట్ రాకుండా ఉండొచ్చు. అందుకని ఆ 1 మంత్ అని చెప్తాం. గత 23 నెలల నుంచి చూడండి టోటల్గా 19 మంత్స్ ప్రాఫిట్లో ఉన్నాం. ఓన్లీ 4 మంత్స్ వచ్చి ఒక మైనస్, అది కూడా పెద్దదిగా ఉండదు, ఒక మైనర్. అంటే ఆ స్ట్రాటజీ యొక్క పవర్ చూడండి. ఇంకోటి ఈ 23 నెలలు అంటే మీరు ఆలోచించండి, దగ్గర మనకి మంత్లీ ఒక 22 ట్రేడింగ్ సెషన్ ఉన్నా కూడా పర్ యానం వచ్చి మనకి ఒక 260 ట్రేడింగ్ సెషన్స్, అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్లో మనకి ఒక 580 ట్రేడింగ్ సెషన్. అంటే ఈ 580 రోజులు సిచ్యువేషన్ ఎలా ఉంది చూడండి. 580 రోజుల సిచ్యువేషన్ మనం ట్రేడింగ్ చేస్తున్నాం, సక్సెస్ చేస్తున్నాం. అంటే ఎన్ని సిచ్యువేషన్స్ చూసుంటాం. అసలు ఒక న్యూస్తో పని లేదు, ఒక గ్లోబల్ న్యూస్తో పని లేదు, ఒక మార్కెట్తో పని లేదు, అసలు రేపు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంటి, రేపు గురించి ఆలోచన లేదు. మన పని మనం చేసుకుంటా వెళ్తామే, ఇదే ఇక్కడ చేయాల్సిన పని. ఎవ్రీ 6 మంత్స్కి ఒక ప్రాఫిట్ అంత అల్టిమేట్గా జనరేట్ అవుతుంది. అసలు రియల్గా చెప్పాలంటే అంత మీరందరూ రియల్గా ఒక లక్కీ అనమాట, అంతే. ఒక్క విషయంలో నేను, ఎందుకంటే మన దగ్గర క్లాస్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. నేను లక్కీ అని చాలామందికి లక్ అని అంటున్నాను. రియల్గా క్లాస్ తీసుకున్న వాళ్ళు అంటున్నారు, సార్ మీరు రియల్గా చెప్పింది ఇట్స్ అ వెరీ లక్ సార్ మాకు. నేను మీ దగ్గర క్లాస్ తీసుకునేది అది పెద్ద లక్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎంతోమంది దగ్గర మేము వెళ్తున్నాము, చూస్తున్నాము. బట్ రియల్గా ఒక మనీని యానింగ్ ఎలా చేయాలి అనేది మీ దగ్గర నేను నేర్చుకుంటున్నాను అని చాలామంది చెప్తున్నారు. మన దగ్గర క్లాస్ తీసుకున్న వాళ్ళందరూ అంత హ్యాపీగా ఉన్నారు. అంటే రియల్గా అది కూడా నాకు కూడా బ్లెస్సింగ్స్ వచ్చి చాలా రియల్గా చెప్పంటే నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అంత ఎందుకంటే ఇంకా మనం మోర్గా ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఎక్కువ క్లాసెస్ తీయాలి. చాలామంది ఇంకా ఒక ఫ్రస్ట్రేషన్స్లో ఉన్నారు, ఎంతోమంది ట్రేడర్సు, ఎంతోమంది. ఎందుకంటే ఇంకోటి ఈ క్లాస్ కూడా వచ్చి చాలా, అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ఈ టాప్ అండ్ బాటమ్ కానీ మేము చెప్పించేది వచ్చి వాళ్ళ మైండ్లో మేము ఎక్కడానికి మేము పడే తపన వచ్చి మా అంతా ఎంత కాదు. ఎందుకంటే ఇవన్నీ వచ్చి లైఫ్ టైం ఫార్ములా. ఇంకోటి వీళ్ళకి నేను సపోర్ట్ కూడా ఇస్తానంటున్నాను. ఎందుకంటే నేను లైఫ్ టైం భరోసా ఇస్తున్నాను. నేను ఆ కాన్ఫిడెంట్ ఇస్తే కానీ అతను ట్రేడింగ్లో నిలబడలేడు. అది చాలా ఇంపార్టెంట్. చాలామంది క్లాసెస్ తీసుకొని తర్వాత అసలు ఆ సపోర్ట్, నేను అందుకనే చెప్తున్నాను, సపోర్ట్ నేను ఉన్నంతవరకు నేను సపోర్ట్ చేస్తాను, అదే నా మాట. ఇక అంతే, అలా ఉందన్నమాట మనం చెప్పేది. ఇక తర్వాత మీకు అందరికీ తెలుసు, మనం ఇప్పుడు ఈ 23 మంత్స్ 19 మంత్స్ ప్రాఫిట్లో ఉంది, ఓన్లీ 4 మంత్స్ మాత్రమే నెగిటివ్లో ఉంది. అపార్ట్ ఫ్రమ్ తర్వాత టాప్ అండ్ బాటంలో స్టాక్స్ అయితే ఇక అల్టిమేట్ అనమాట. అలా కొనేసి స్టాక్స్ ఒక 20 రోజులు కామ్గా కూర్చుంటే చాలండి, ఇక అంతే, ఆ స్టాక్స్ అన్నీ అలా పైకి వెళ్ళిపోతాయి. ఇక త్వరలో నేను క్లాసు ఎక్కడ ఉంటుంది, లొకేషన్, వెన్యూ ఎక్కడ ఏంటి అని నేను చెప్తాను. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ తీసుకునే వాళ్ళు ఆన్లైన్ తీసుకుంటానే ఉన్నారు, అది ఒక పక్క జరుగుతుంది. ఇక్కడికి నేరుగా వచ్చేవాళ్ళు నేరుగా వస్తున్నారు. ఒక వెన్యూ కూడా ఎక్కడన్నా ఒక లొకేషన్ పెట్టాలని ట్రై చేస్తున్నాను. అది ఎక్కడ స్పాట్ అనేది ఇంకా డిసైడ్ చేయలేదు. డెఫినెట్గా పెడదామని, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఏపీలో పెట్టమని, హైదరాబాద్లో పెట్టమని. నన్ను చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు. చాలామంది నన్ను హైదరాబాద్లో పెట్టండి సార్ ఒక క్లాసు, ఎందుకంటే మాకు నియర్గా ఉంటుంది సర్కిల్. మీరు చెన్నైలో పెడితే మేము అందరూ అక్కడికి రావాలంటే కొద్దిగా మాకు ఇదిగా ఉంటుంది, స్టేట్ టు స్టేట్ రావాలంటే అని అడుగుతున్నాను. అది కూడా నేను ఆలోచిస్తున్నాను. మీ రిక్వెస్ట్ మేరకు నేను హైదరాబాద్లోనే ప్లానింగ్ చేస్తున్నాను, ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అది ఎట్లా ఏందనేది సూనెస్ నేను అనౌన్స్ చేస్తాను. ఆ క్లాసెస్ కూడా ఎక్కడ ఏంటని, వెన్యూ కూడా. ఇక తర్వాత ఇప్పుడు నేను మన మిస్టర్ గిరీష్ గారు, అంటే ఇతను కూడా రియల్గా చెప్పాలంటే చాలా, అంటే ఒక ట్రేడింగ్లో ఒక టోటల్ కన్ఫ్యూజ్లో ఉన్నాడు. మన దగ్గర క్లాస్ తీసుకున్న తర్వాత అతని హ్యాపీనెస్ చూస్తే రియల్గా నాకు హ్యాపీగా అనిపించింది.
తణుకు నుంచి మిస్టర్ గిరీష్ గారు, అతని మాటలు నేను ప్లే చేస్తున్నాను, మీరు చూడండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. గిరీష్ గారు సార్ 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 ఇప్పుడు మనం 2 days క్లాస్ తీసుకున్నాం మీకు. అవును సార్. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి, ఏ ఊరు, మీరు మమ్మల్ని ఎలా ఫైన్ చేశారు కొద్దిగా చెప్పండి ఎస్ సార్. సార్, నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటాను సార్. నా ప్రాపర్ వచ్చి వెస్ట్ గోదావరి. ఓకే, నేను త్రూ యూట్యూబ్ మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేశాను. మీ పేరు చెప్పండి సార్. పేరు? నా గిరీష్ సార్. వెరీ గుడ్ సార్. రైట్ ఎస్ సార్. ఎస్ సార్. సార్ సార్ మీరే చెప్పాలి సార్. ఇక నేను క్లాసు తీసేసాం 2 days. ఎస్ సార్. శ్రీనివాసులు గారు క్లాస్ తీసుకున్నారు, ఇక నేను అవును తీసుకున్నాను. సార్. ఫస్ట్ శ్రీనివాసులు అవును గారు ఎలా తీశారు, మీకు Yes, ఎలా sir. ఉండింది క్లాసు చెప్పండి సార్. చాలా ఎస్ సార్. ఆయన చాలా బాగా చేశారు. బ్యాంక్ నిఫ్టీ చాలా బాగా చెప్పారు. శ్రీనివాసులు గారు చెప్పింది ఎలా ఉంది? శ్రీనివాసులు గారు చెప్పింది సూపర్, చాలా బాగుంది సార్. 2 years రికార్డ్స్ చూపించారు. అది కూడా ఆయన ఏమీ బ్లైండ్ గా చూపించలేదు. ఆయన ప్రాపర్ గా మన ఇంటర్నెట్ లో లాగిన్ అయ్యి ఆ సర్వర్ ఆ పర్టికులర్ డేటాని, కరెక్ట్ డేటాని చూపించేస్తారు ఆయన. ఓకే, అండ్ అది నాకు చాలా ఇంప్రెస్ అయింది సార్. ఏం కాదు, జస్ట్ లాస్ వచ్చినా భయపడకూడదు, ఎందుకంటే మన దగ్గర నాలెడ్జ్ ఉంది. ఆయన ఏం చెప్పారంటే, నీకు 10,000 లాస్ వస్తే నువ్వు 10,000 ఇన్వెస్ట్ చేసినట్టు, నెక్స్ట్ నీకు వచ్చే మనీ కోసం అన్నారు. అది నాకు ఆయన బాగా నచ్చింది సార్. ఇంకోటి లేదు సార్, అసలు ఆ స్ట్రాటజీ ప్రాఫిట్స్ ఎలా జనరేట్ అవుతుంది సార్, అది మీరు చెప్పాలి సార్. సార్ అది ప్రాఫిట్స్ జనరేట్ అవుతాయంటే సార్, దాన్ని మనం 1 month లేదా 1 week కింద చూడకూడదు సార్. ఒక లాంగ్ పీరియడ్ కి చూసుకోవాలి సార్. నేనైతే 1 year కి సజెస్ట్ చేస్తాను సార్. మీరైతే 6 months అంటున్నారు, కానీ అసలు 6 months కూడా చూడొద్దు, 1 year కే చూద్దాం. ఎందుకంటే ప్రతి కంపెనీ అలాగే March 31st కి అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటారు, అలాగే మనం కూడా క్లోజ్ చేసుకోవాలి సార్. లేదు, మేము 6 months చెప్తాం సార్, ఎందుకంటే Yes, sir. 6 months కే ఓపిక పట్టలేకపోతున్నారు జనాలు. అవును సార్. ఇంకా 1 yearకి వెళ్ళిపోయాం అనుకోండి, అవును సార్. ఇక చాలా. ఎందుకంటే జనరల్ గా సార్ మంత్ అండ్ మంతే అది మనకి ప్రాఫిట్స్ వస్తుంది. అవును సార్, కరెక్ట్ వచ్చినా సార్. కూడా మనం దాన్ని 6 months కే ఒకసారి చెప్తున్నాం. అవును సార్, కరెక్ట్ సార్. మీరు చూసారు కదా అసలు ప్రాఫిట్స్ ఎలా జనరేట్ అవుతున్నాయి, ఎంత చక్కగా. అవును సార్, కరెక్ట్ సార్. ఒక లాట్కి ఎంత సార్ ప్రాఫిట్ జనరేట్ అయింది సార్? అది ఒక లాట్ కే ఆయన 1 lakh కి 4 lakhs చెప్పారు సార్. అది కూడా ఓన్లీ 1 lot చేస్తేనే 2 years నుంచి 5 lakhs అయిపోయింది సార్ ఇప్పుడు. అవును సార్, 5 lakhs అయిపోయింది సార్. అసలు 1 lot చేస్తా కూర్చోం కదా సార్ మనం, మనకి కాన్ఫిడెన్స్ వచ్చేగా. అవునవును, కరెక్టే. ఆయన చెప్పింది వరస్ట్ సిచ్యువేషన్ సార్. మీరు 1 lot చేస్తున్నారు అనే వరస్ట్ సిచ్యువేషన్ లో చెప్పారు సార్. మీరు ఎన్ని చేయాలని అనుకుంటున్నారు ఫ్యూచర్ లో? సార్ నేనైతే స్టార్టింగ్ దీంతో స్టార్ట్ చేస్తా సార్, టాప్ అండ్ బాటమ్ తో. ఓకే, నేను ఫ్యూచర్ లో ఎన్ని చేయాలంటే సార్, నాకేమీ కంగారు ఏమీ లేదు సార్. నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన 1 or 2 lots తోనే స్టార్ట్ చేస్తాను, కానీ ఒక హైకి వెళ్తే వెళ్తాను సార్. ఎన్ని లాట్స్కి వెళ్తాను అనేది నాకు ఐడియా లేదు సార్. సరే సార్. అది నేను సార్ బ్యాంక్ నిఫ్టీలో ఇలాంటి డిజైనింగ్ మీరు అసలు మీ లైఫ్ లో మీరు చూస్తుంటారా, ఎలా ఉంది? లేదు సార్. అది అది చేయడం కష్టం సార్, అది ఎవరైనా బ్యాంక్ నిఫ్టీలో. అంటే ఒక ఇండికేటరే లేకుండా. అవును సార్, కరెక్ట్ సార్. అసలు మీ లైఫ్ లో ఇక అసలు ఏది వాడకుండా. అవును సార్, అసలు ఇండికేటర్ టాపిక్ అంటేనే చాలా కన్ఫ్యూజన్ సార్. అది యూట్యూబ్ లో ఎంత నేర్చుకోవాలన్నా కొంచెం. సార్ మీకు అసలు ఏం ప్రాబ్లం లేదు? ఏం ప్రాబ్లం లేదు సార్. అంటే కాన్ఫిడెంట్ వచ్చిందా సార్? మనం 100% మనం 100% కాన్ఫిడెంట్ సార్. ఓకే, ఇక బ్యాంక్ నిఫ్టీ మీకు క్లియర్ అన్నమాట, ఏం ప్రాబ్లం లేదు. ఏం లేదు సార్. అంత మంత్కి ఒక ప్రాఫిట్ అనేది జనరేట్ చేసుకోవచ్చా బ్యాంక్ నిఫ్టీలో మీరు చూసింది లెక్క? సార్ మంత్కి జనరేట్ చేసుకోవచ్చు. ఎంతవరకు చేసుకోవచ్చు సార్? ఎంతవరకు చేసుకోవచ్చు ఒక లాట్కి? ఒక లాట్కి మినిమం 30,000 సార్. ఆ పైన మార్కెట్ కండిషన్స్. ఓకే ఓకే, మినిమం 30,000 మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. 30,000 అది కూడా అది కూడా చూపించారు సార్ శ్రీనివాసులు గారు. ఎక్కువ వచ్చేది కూడా చూపించారు. అవును సార్. ఓకే ఓకే, ఇది ఇకపోతే సార్ మన టాప్ అండ్ బాటమ్ ఎలా ఉంది అది చెప్పండి. టాప్ అండ్ బాటమ్ అయితే చాలా సూపర్ ఉంది సార్. ఏమీ చేయక్కర్లేదు సార్. ప్రపంచంలో నువ్వు ఏ మూలన కూర్చో, ఒక 4-5 రోజులకి నువ్వు ఒక లిస్ట్ పెట్టుకుని ఆ లిస్ట్ రివ్యూ చేసుకుని దొరికినప్పుడు కొనేసుకోవడం, అంతే సార్. అంతేనా? అంతే సార్. నువ్వు ఉద్యోగం చేసుకుంటావా, వ్యాపారం చేసుకుంటావా, ట్రావెలింగ్ చేస్తావా, ఏదో ఒకటి చేసుకో,
ఏం చేసుకున్నా పర్వాలా, టాప్ అండ్ బాటమ్ అయితే మాత్రం 100% అసలు అది అది ఎవరికి అవసరం అంటే సార్, ఆల్రెడీ ఒక వ్యాపకం ఉంటుంది, దాన్ని వదలలేరు. కానీ స్టాక్ మార్కెట్ లో డబ్బులు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది సూపర్ టాపిక్ సార్, టాప్ అండ్ బాటమ్. అంటే ఎస్ సార్. మీరు చాలా చూసుంటారు సార్, నాకు తెలిసి ఎస్ సార్. ఎన్నో క్లాసులు Yes, sir. వింటారు. ఎస్ సార్. ఇప్పుడు క్లాస్ కి రాకముందు ఎలా ఉండింది, క్లాస్ కి వచ్చిన తర్వాత మీ మైండ్ సెట్ ఎలా ఉంది సార్? సార్ నాకు నిన్న నైటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్, శ్రీనివాసులు గారు టాపిక్ అయ్యాక. ఇప్పుడైతే ఇప్పుడు నేను అర్జెంట్ గా టాప్ అండ్ బాటమ్ అయితే ఎంత తొందరగా వీలేదు అంత తొందరగా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను సార్. వెరీ గుడ్, రేపే స్టార్ట్ చేసేయండి. ఎస్ సార్. ఎస్ సార్. దాని గురించి అసలు మీకు ప్రాబ్లమే లేదు. ఎస్ సార్. ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి సార్, అది చాలా ఇంపార్టెంట్. అవును సార్. అవును సార్. అది 1000 రూపాయలైనా 10,000తో అయినా ఏది చేసినా కరెక్ట్ గా మనీ మేనేజ్మెంట్ చేసుకోవాలి సార్. అది కూడా చెప్పారు సార్ శ్రీనివాసులు గారు, ఓకే. మనీ మేనేజ్మెంట్ కూడా. ఇదైతే నేను చెప్తున్నాను సార్, టాప్ అండ్ బాటమ్ అయితే మీ దగ్గర అసలు క్యాపిటలే లేదు, ఒక 10,000 ఉంది. ఆ 10,000 పెట్టినా మీరు ఓపిక్ గా ఉంటే సంవత్సరంలో చాలా డీసెంట్ అమౌంట్ అయితే వస్తుంది సార్. ఆ 10,000 మీరు ఆ ప్రాఫిట్ ని మళ్ళీ కాంపౌండ్ చేస్తూ ఉంటే. ఓకే సార్. సార్ ఇప్పుడు అసలు టాప్ అండ్ బాటమ్ లో మనం ఏదైనా స్టాప్ లాస్ అనేది చూసామా? అసలు ఎక్కడ చూడలేదు సార్. ఆ? టాప్ అండ్ బాటమ్ టాప్ అండ్ బాటమ్ లో స్టాప్ లాస్ చూడాలంటే ప్రపంచం అంతా స్టాప్ లాస్ చూసినప్పుడే మనం కూడా చూస్తాం సార్. అంతేనా? అంటే అంతే సార్, ప్రపంచం అంతా ఎప్పుడైతే స్టాప్ లాస్ చూస్తుందో అప్పుడే మనం కూడా చూస్తాం సార్, లేదంటే అసలు ఇది చూడం సార్. ఏదో కండిషన్స్ బాగాలేను కేసులో. ఓకే, అది ఎప్పుడు బ్యాడ్ కండిషన్స్. అవును సార్, అవి ఎప్పుడు వస్తాయి సార్, ఎప్పుడో కానీ రావు కదా సార్. అంతే సార్. Yes, sir. అదే సార్, ఇప్పుడు నాకేంటంటే సార్, ఇప్పుడు మన దగ్గర క్లాస్ తీసుకున్న వాళ్ళందరూ అంటే ఒక ప్రాక్టీస్ చేయాలి సార్, చాలా ఇంపార్టెంట్ సార్. ఎస్. నేనేమంటానంటే మీరు రేపే వెళ్ళి డబ్బులు బాగా సంపాదించాలి, అది వచ్చి అలా ఉండకూడదు. ఫస్ట్ అవును సార్. మనం చెప్పించింది మీకు అందరికి సాటిస్ఫైగా ఉంది, ఓకే. అవును సార్. మీరు వచ్చి దాన్ని కరెక్ట్గా దాన్ని చెయ్యాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఎస్ సార్. ఎందుకంటే ఇంప్లిమెంట్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ సార్. కరెక్ట్ సార్. ఎందుకంటే సార్ మనం చాలా కష్టపడి ఈ స్ట్రాటజీస్ మేము డిజైన్, ఇంకోటి ఈ స్ట్రాటజీస్ ని మీ మైండ్ లో ఎక్కడానికి మాకెంత తపన మీరు ఆలోచించారు కదా. అవును సార్. కరెక్ట్ సార్. ఇప్పుడు శ్రీనివాస్ అవును సార్. నిన్న ఎన్ని అవర్స్ తీసుకున్నారు సార్ క్లాస్, మీకు చెప్పండి. ఆయన మార్నింగ్ 10 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 వరకు అయింది సార్. అంటే ఆల్మోస్ట్ ఒక 8 to 9 అవర్స్. అవును సార్, 8 to 9 అవర్స్ సార్. అంటే ఆ 9 అవర్స్ చెప్తే గానీ ఆ స్ట్రాటజీ మీ మైండ్ లో ఎక్కట్లేదు. అవును సార్. సార్ కానీ ఎవరైనా కొత్త వాళ్ళకి వచ్చి చూపించి ఇదిగో ఇదే స్ట్రాటజీ అంటే ఓహో ఇదా అంటారు, కానీ అది మీరు ఇచ్చిన ఫార్ములా డైరెక్ట్ గా ఎవరికైనా తీసుకెళ్లి చూపించినా కానీ వాడికి అర్థం అవుతుంది సార్, అర్థం అవ్వదు. కన్ఫర్మ్ గా. అవును సార్. ఇప్పుడు మేము లెర్న్ చేసుకున్న మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు మేము కూడా అంతలా చెప్పలేము సార్ ఎవరికి. అది తెలుసు సార్, తెలుసు. అది మీరే చెప్పాలి. అది సార్, అది చెప్పడానికే కదా అంత ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఎందుకంటే దానికి ఫౌండర్ మనమే కాబట్టి మనకు తెలుసు దాని యొక్క సూపరు. ఇక మీకు టాప్ అండ్ బాటము ఇక మీకు డౌట్ లేదు, అది మీకు క్లియర్ అన్నమాట. అవును సార్. మీకు రెండిట్లో ఏది నచ్చింది సార్? రెండిట్లో ఏది నచ్చిందంటే అది చెప్పలేను సార్, రెండే సార్, రెండు జెమ్స్ సార్. ఎందుకంటే అది డే ట్రేడింగ్, ఇది షార్ట్ టర్మ్ సార్. ఊరికే సరదాగా అడిగలేదు సార్. అదే సార్, రెండిట్లో ఏది నచ్చిందంటే రెండు బాగున్నాయి సార్, కానీ నేను ఇమీడియట్ గా టాప్ అండ్ బాటమ్ స్టార్ట్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు జాబ్ ఉంది కాబట్టి. ఓకే, నేను డే ట్రేడింగ్ చేయలేను సార్. ఎస్ సార్. ఓకే, అది వచ్చి డే ట్రేడింగ్ కాబట్టి మీరు అది కూర్చొని మీరు కొద్దిగా నేను చేయలేను సార్, ఎందుకంటే నేను ఫస్ట్ దానికి న్యాయం చేయాలి కాబట్టి అవునవును జాబ్ చేసుకుంటాను సార్. ప్రస్తుతానికి మీరు ఇది స్టార్ట్ చేసుకుంటారు, బ్యాంక్ నిఫ్టీ చేసుకుంటారు, తర్వాత చేసుకుంటాను సార్. రైట్ సతీష్ గారు, మన సర్వీస్ మాత్రం నేను చెప్పింది లైఫ్ టైం అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు, ఎలా ఇస్తాడు లైఫ్ టైం అంటే నేను ఉన్నంత వరకు అంతే, అదే లైఫ్ టైం. ఎస్ సార్. అంటే నాకు తెలిసి మీరు ఎంత బాగా చెప్పారంటే మాక్సిమం నెక్స్ట్ సర్వీస్ కూడా అవసరం ఉండదేమో సార్, అంత చాలా బాగా చెప్పారు సార్. అయినా ఏమన్నా డౌట్లు వస్తే డెఫినెట్ గా కాంటాక్ట్ చేస్తాం సార్, ఎందుకంటే ఆల్రెడీ మనం 21 years మన ఫీల్డ్ లో ఉండిపోయాం. అవును సార్. నెక్స్ట్ కూడా మన లైఫ్ ఇదే కదా, ఇంకా మనం యాడికి వెళ్తాం. అవును సార్. కరెక్ట్ సార్. మీతో పాటు ఇక సరదాగా మీరు ఎప్పుడైనా కాల్ చేస్తే మేము మీతో చాట్ చేసుకుంటా ఉండడమే. అవును సార్. ఎస్ సార్. అది సార్. ఇప్పుడు
మీకు డౌట్స్ ఉండిందంటే నేనేమంటానంటే ఒక ప్రియర్గా ఒక ఇంటిమేషన్ సార్, వీక్ డేస్లో మాకు ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. సాటర్డేస్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ సార్. ఓకే సార్. ఆ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను సార్. అది ఓకే సార్. అది ఎప్పుడు ఉంటది, ఆ డౌట్ అనేది ఎప్పుడు ఉంటది, సర్వీస్ అనేది అది మాత్రం మీకు ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడు గురుప్రసాద్ మీతో ఉంటాడు అంతే. ఓకే సార్. ఓకే సార్. ఏదో ఈ 2 days క్లాస్ తీసుకున్నాము అయిపోయింది అలాంటివి ఉండదు సార్. ఓకే సార్. సార్ అందరిలాగా కాదు సార్, మన ఒక ఎప్పుడే మనం ఒక స్పెషల్ గానే ఉంటాం అంతే. స్పెషల్ అని నాకు అర్థమైపోయింది సార్, నిన్న అర్థమైంది సార్, ఇంకే క్లారిటీ వచ్చింది సార్. రైట్ సార్. ఓకే సార్ గిరీష్ గారు, సెషన్ క్లోజ్ చేస్తాం. ఓకే సార్. రైట్ సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్.